వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంధన పొదుపు దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చినప్పుడు దీనికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక్కసారి నరేంద్ర మోదీ ఏమన్నారు అనేది విందాం. बहुत जोर देना होगा क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। తెలంగాణలో పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో చెప్పినటువంటి ఈ మాటలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఎందుకంటే దీని ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయని మనకు అర్థమైపోయింది. ఇక పెట్రోల్ డీజిల్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు. యుద్ధం గనక కంటిన్యూ అవ్వకపోతే పరిస్థితి వేరేలాగా ఉండేది. ఇప్పుడు యుద్ధం కంటిన్యూ అవుతుంది కాబట్టి మన దగ్గర నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, దిగుమతులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ దిగుమతులు గనక ఇలానే పెరిగిపోతే గనక ఇంకా ఆర్థికంగా భారత్ ఇంకా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అందుకనే బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పడం కానీ, పెట్రోల్ డీజిల్ వాటి మీద కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం పెంచాలని చెప్పడంలో కానీ, ఇంకా మధ్యతరగతి వాళ్ళు ఆడంబరాలు తగ్గించాలని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా పొదుపు మంత్రాలు. అంటే ఆచితూచి వ్యవహరించాలని చెప్పటం. ఇక ఒక నిజమైన నాయకుడు అంటే ఏంటి? తాను చెప్పటం మాత్రమే కాదు, పాటించి చూపించాలి. ప్రధాని నరేంద్ర మోదీ అదే చేశారు, తాను పాటించి చూపించారు. కేవలం 2 వాహనాల్లోనే ప్రధాని ప్రయాణం చేశారు. జనరల్ గా ఎక్కడైనా ప్రధాని అంటే పెద్ద పెద్ద కాన్వాయ్లు, భారీగా కూడా కాన్వాయ్లు ఉంటాయి, ఎందుకంటే భద్రత దృష్ట్యా ఉంటాయి. కానీ ఇక్కడ మోదీ మాత్రం తనకున్నటువంటి కాన్వాయ్లన్నీ కట్ చేసుకున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు, అమిత్ షా కాన్వాయ్లు వాహనాల సంఖ్య ఇప్పుడు 3కు పరిమితం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్ 11 నుంచి 4కు తగ్గించారు వాహనాల్ని. ఇక కేంద్ర మంత్రులందరి కాన్వాయ్లలో వాహనాల కుదింపు చేస్తూ ఉన్నారు. ఇంధన ఆదా కోసం ఇటువంటి కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉంది కేంద్రం. ఇక రాజకీయ నాయకులు వాళ్ళ భద్రత దృష్ట్యా ఉన్నటువంటి కాన్వాయ్లు వీటన్నిటిని కూడా తగ్గించుకొని ప్రయాణిస్తున్నారంటే ఇంధనం విషయంలో ఎంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలనేది ప్రధానియే దేశం మొత్తానికి తను పాటించడం ద్వారా బోధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఏకంగా అంటే ఎప్పుడు కూడా భారీ కాన్వాయ్ల మధ్య తన భద్రత దృష్ట్యా కూడా ప్రధాని ఎప్పుడు కూడా అలా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఈసారి చూస్తే 2 అంటే కేవలం తను ప్రయాణించేటువంటి వాహనం, తనతో పాటు మరొకటి సెక్యూరిటీ కోసం ఇంకొక వాహనం తప్పితే ఇంకా ఏ కాన్వాయ్లు కూడా అక్కడ కనిపించడం లేదు. అంటే ఒక సాధారణంగా కూడా ఆయన ప్రయాణిస్తున్నారు ఆల్మోస్ట్ చూస్తే కనుక. అంటే ప్రధాని ఈ విధంగా కూడా దేశ ప్రజలకు ఎంత ఇంధనం కొరతతో మనం ఉండబోతున్నాం, ఎంత జాగ్రత్తగా ఉండాలని తనకు తాను పాటించి మిగిలిన దేశ పౌరులందరికీ బోధిస్తున్నారా ఈ అంశాన్ని? ఖచ్చితంగా మనం భావించినట్లుగానే ముందు నుంచి కూడా అంటే భారత ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భంలో పొదుపు మంత్రం అనేది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం, ప్రజలందరూ కూడా పొదుపుగా ముందుకు వెళ్ళాలి, ఇంధన పొదుపు కానివ్వండి, ప్రతిదీ పొదుపు, బంగారం కొనుగోలు ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ప్రతిపాదిస్తూనే వర్క్ ఫ్రం హోం, ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులను తగ్గింపు లాంటి అంశాలను కూడా కీలకంగా ప్రస్తావించడం కొంతవరకు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. చర్చనీయాంశం కూడా మారింది. కేవలం మాటలకు పరిమితం మాత్రమే కాకూడదు, చేతులను కూడా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అనేటువంటి స్థాయిని ఒకసారి ప్రధానమంత్రి గుర్తు చేస్తారు. ఒకసారి మనం గమనించినప్పుడు ప్రధానమంత్రి పర్యటన చేస్తున్నప్పుడు లేదా ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడం, ఎస్పీజీ సెక్యూరిటీ ఉండడం, దీంతో పాటుగా భారీగా ఆయన కాన్వాయ్ కి సంబంధించినటువంటి మనం గమనిస్తూ ఉంటాం. ప్రధానంగా రేంజ్ ఓవర్ కార్స్, ఫార్చునర్స్ కార్లు, ప్రధానంగా వెళ్లేటువంటి వెహికల్స్, ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లేటువంటి వెహికల్స్ కానివ్వండి, కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి కానివ్వండి, రేంజ్ ఓవర్లు కానివ్వండి, టయోటాకి సంబంధించినటువంటి ఫార్చునర్స్ కానివ్వండి, ఎస్కార్ట్ వాహనాలు కానివ్వండి, లేదా జామర్స్ కి సంబంధించినటువంటి యూనిట్, డికాయిడ్ కార్లు, అంబులెన్స్ ఇలా మొత్తం కలిపి దాదాపు ఒక 15 నుంచి 17 వాహనాలు కేవలం ప్రధానమంత్రితో పాటు మాత్రమే ఆయన కాన్వాయ్ లో మనకు కనిపిస్తుంది. కానీ ఈ రోజు ప్రధానమంత్రి కాన్వాయ్ 2 వెహికల్స్ తో మాత్రమే వెళ్ళింది.
కేవలం 2 వాహనాలతో మాత్రమే భారత ప్రధానమంత్రి పర్యటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంలో 2 వాహనాల్లో ప్రధానమంత్రి పర్యటించినటువంటి సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు నమోదైనటువంటిది మాత్రం కేవలం ఇప్పుడు ఒక కొత్త అంటే కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేయడమే కాదు, ఇంప్లిమెంటేషన్ లో కూడా మేము ముందుంటాం అనేటువంటి అంశాలను ప్రధానమంత్రి చేసి చూపించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో రేణు మీరన్నట్లుగా ముందు నుంచి కూడా పొదుపు అనేది కీ రోల్ పోషిస్తుంది. సో పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల, పశ్చిమాసియాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి, భారతదేశం సహా. సో భారతదేశంలో ఇంధన కొరతకి సంబంధించినటువంటివి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంధన కొరతను తగ్గించుకోవాలి పూర్తి స్థాయిలో. అంటే ఇంధన వాడకం ఏదైతే ఉందో ఆ వాడకాన్ని తగ్గించుకొని కొరత ఆటోమేటిక్ గా కూడా ఏర్పడకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవీ వాహనాలు ఎక్కువగా యూజ్ చేసే విధంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి కీలక సూచనలు చేసినటువంటి విషయం విదితమే. మరి ఇలాంటి సందర్భంలో పొదుపు అనేది కీ రోల్ పోషిస్తుంది కాబట్టి అది రాజకీయ నాయకుల దగ్గర నుంచి పొదుపు, కాన్వాయ్లో పొదుపు అనేటువంటి అంశంతో ప్రధానమంత్రి ప్రధానంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సో బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవైపు మధ్యప్రదేశ్ లో కానివ్వండి, గుజరాత్ లో కానివ్వండి, మరోవైపు వెస్ట్ బెంగాల్ లో, అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రులు ఇదే ఆచరణను కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఏదైతే అంశాలు చెప్పారో వీటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు కూడా మనం రిలీఫ్ ఇవ్వగలుగుతాం. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల కొంతవరకు భవిష్యత్ తరాలకు సుస్థిరమైనటువంటి పద్ధతులను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో సో ఒక దేశ ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఎస్పీజీ సెక్యూరిటీని కేవలం 2 వాహనాల్లో మాత్రమే కుదించుకోవడం అనేది మాత్రం సో నేను చెప్పడమే కాదు, నేను చేసి చూపిస్తాను, ఇతరులు కూడా ఇలా చేయండి అని దేశ ప్రజలకు ఒక గుడ్ మెసేజ్ గానే భావించాలి నేను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 80% మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడుతున్నాం ఇంధన దిగుమతులకు సంబంధించి. దిగుమతులు పెరగడం వల్ల రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. 95 రూపాయలు ఒక డాలర్ పలుకుతుంది. మరి దారుణంగా రూపాయి విలువ పడిపోవడం వల్ల, డాలర్ గుత్తాధిపత్యం విపరీతంగా పెరగడం వల్ల సో దేశంలో రూపాయి అనేటువంటి ఇష్యూ డాలర్ తో తీవ్రంగా ప్రభావితం అవుతుంది. సో అంతర్జాతీయ చెల్లింపులు కష్టతరం అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి కీలకమైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతవరకు దీని ద్వారా ఉపశమనం పొందవచ్చు అనేది మాత్రం ప్రధానమంత్రి చెప్తున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రజలు కూడా ఇంధన వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలనేటువంటి ఆయన సూచనలు ఆయన ఆచరణ చేసి చూపించారు కాబట్టి ఇతరులకు కూడా అది ఆదర్శంగా నిలుస్తుంది. అట్ ద సేమ్ టైం రెండో ఇష్యూ సో దిగుమతులు తగ్గించుకోవాలి అంటే మన వాడకాన్ని కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ కి సంబంధించి కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది. కానీ ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, కర్ణాటక లాంటి అత్యధికంగా సో ఏదైతే ఈవీ వాహనాలు యూజ్ చేసేటువంటి స్టేట్స్ ఉన్నాయో వాటికి కీలకమైనటువంటి ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించిన అంశం కానివ్వండి, సో ఈవీ వాహనాలు కొనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాల పెంపుకు సంబంధించినటువంటి అంశాలు కూడా కేబినెట్ ముందుకు పరిశీలనకు వచ్చింది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవడం బెస్ట్ అనేటువంటిది మాత్రం ప్రధానమంత్రి చెప్తున్నటువంటి ఈ పొదుపు మంత్రం. సో ఇతర ప్లాన్స్ ఏదైతే చెప్పారో ఆ ప్లాన్స్ కి సంబంధించి కూడా ఉంది. నేను పెట్రోల్ డీజిల్ తగ్గించుకోవాలి, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఎక్కువగా బస్సులు వీటికి సంబంధించి మెట్రోలే వీటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఆఫీస్ కి వెళ్లేవారు అంటే వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి అవలంబించాలి. బంగారం కొనుగోలు దాదాపు ఒక 1 year పాటు తగ్గించుకోవడం బెస్ట్. సో ఈ మొత్తం వల్ల ఆల్మోస్ట్ దిగుమతుల భారం తగ్గుతుంది. మన రూపాయి కరెన్సీ మన దగ్గర మాత్రమే సర్కిల్ అవుతూ ఉంటాయి. ఈ సైకిల్ ఇక్కడిక్కడ మాత్రమే తిరుగుతూ ఉంటాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. మరి ఇలాంటి సందర్భం కాకుండా రూపాయి విదేశీ మార్గద్రవ్యం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడంతో పాటుగా దేశ ప్రజలు కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితుల్లోనే నెట్టబడుతూ ఉంటారు. కాబట్టి దిగుమతులు తగ్గాలి అంటే మనం వాడకాన్ని తగ్గించుకోవాలి. వాడకాన్ని తగ్గించుకోవాలి అంటే మనం పొదుపు మంత్రాన్ని పాటించాలి. పొదుపు మంత్రాన్ని పాటించాలి అంటే మనం ప్రత్యామ్నాయ చర్యల వైపు అడుగులు వేయాలి. ఇది ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. సో తాజాగా 2 కాన్వాయ్లు ఏదైతే ప్రయాణం చేసి ఆయన నేను కూడా ఆచరణలో చూపించారు అనేటువంటి ఒక బలమైన సంకేతం దేశ ప్రజలకు ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు అనే దానిపైన మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటారండి. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఇంధన ఆదా కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉంది కేంద్రం. ఇంకా ఎటువంటి కఠిన నిబంధనలు అమలు చేయబోతుంది అనేది మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని మోదీ తీసుకున్నటువంటి ఈ స్టెప్ తో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా భారీ వాహనాల మధ్య తన వాహనం అనేది ఉంటుంది. కానీ ఈసారి ఎటువంటి కాన్వాయ్ లేకుండా కేవలం సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక కాన్వాయ్ మాత్రమే తనతో పాటు ఉంది. కేవలం ఇదే కాదు, బీజేపీ సీఎంలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైన పొదుపు మంత్రాన్ని పాటించాలి అంటూ వాళ్ళకి సూచనలు చేశారు. కేంద్ర మంత్రుల విషయంలో
ఇక వీళ్ళందరి విషయంలో కూడా కేంద్ర మంత్రుల కాన్వాయ్లో కూడా కుదింపు అనేది ఉంది. ఇక రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్ను కూడా, రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్ ఎప్పుడు కూడా తనకి 11 వాహనాలు తన చుట్టూ ఉంటాయి, కానీ ఈసారి 4కి వాహనాలను తగ్గించారు. ఈ విధంగా వాహనాల సంఖ్యను ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ వాహనాల సంఖ్య 3కు పరిమితం చేశారు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంత ఆదా చేయగలిగితే అంత భారం మన మీద పడకుండా ఉంటుంది. ఒకవేళ కనుక లేదు, ఎప్పట్లానే తిరుగుతాము, ఎప్పట్లానే మేము వాహనాల్లో తిరిగి పెట్రోల్ డీజిల్ని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తాము, ఇదే కనుక గోల్డ్ కొంటాము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనం కొనే కొద్దీ దేశం దిగుమతి ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువ సుంకాలను మనం వాళ్ళకి చెల్లించి దిగుమతి చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఆ ధరల పెరుగుదల మన దగ్గర కూడా కనిపిస్తుంది. ధరలు పెరిగినప్పుడు ఆర్థికంగా కూడా మధ్యతరగతి వీళ్ళందరూ కూడా చితికిపోతూ ఉంటారు. అందుకని చెప్పి దేశ ప్రజలకి ప్రధాని మోదీ పిలుపునివ్వటం జరిగింది. గోల్డ్ విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ, ఆడంబరాల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కూడా చాలా తగ్గి ఉండాలి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచనలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా దేశం మీద ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రభావం అయితే యుద్ధ ప్రభావాలు పడక తప్పని పరిస్థితి. కానీ మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని జాగ్రత్తలు, మనం పాటించేటువంటి కొన్ని పొదుపు మంత్రాల వల్ల ఎంతో కొంత మనం మేలు చేసుకోవచ్చు. దేశానికి అది మేలవుతుంది. అంటే దేశానికి మేలు అవ్వటం అంటే అది దేశంలోని ప్రజలకు మేలు అవ్వటమే.